ఫ్రెండ్స్ సమంత, నాగచైతన్యల డ్రీమ్ హోమ్ అయితే వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు కట్టించుకున్న విషయం మనందరికీ తెలిసిందే. నిజానికి సమంతకి తనకంటూ ఒక మంచి హౌస్ అంటే చాలా ఇష్టం. తను మెడిటేషన్, యోగా, జిమ్ ఇంకా తనకంటూ ఒక మంచి లైఫ్‌ని ఒక ఇంట్లోనే తను గడుపుతూ ఉంటుందనమాట. అయితే వాళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు వాళ్ళొక అపార్ట్‌మెంట్‌లో ఉండేవారు. కానీ చాలా పెద్ద విలాసవంతమైన ఇల్లు కావాలని చెప్పి, అక్కడ చాలా అంటే కొంచెం దూరంలో అంటే హైదరాబాద్‌లో ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ లాంటి చాలా ఖరీదైన చోట వాళ్ళు ఒక స్థలం కొనుగోలు చేసి, అక్కడే పెద్ద బంగ్లా కట్టించుకోవాలనుకున్నారు. అయితే దానికి సంబంధించిన ఇంటీరియర్స్ కానివ్వండి, ఇంటి ప్లాన్ ఇలా ఈ వస్తువు ఇక్కడ ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్కటి సమంతనే డిజైన్ చేసింది. అందుకని నాగ చైతన్య వీళ్ళిద్దరు విడిపోయిన తర్వాత కూడా అంటే అలా డిజైన్ చేసిన కొన్ని నెలలకే సమంత, నాగ చైతన్య విడిపోవాల్సొచ్చింది. అయితే ఏమైంది? తర్వాత విడిపోయారు. సమంత మళ్ళీ రాజ్ నిడమోని పెళ్లి చేసుకుని కొన్ని రోజుల ముందు తనొక మంచి ఇల్లు తీసుకుంది హైదరాబాద్‌లోనే. అలాగే నాగ చైతన్య తను మూవ్ ఆన్ అయిపోయాడు. కానీ ఆ ప్రాపర్టీ ఏదైతే అంటే నా నాగ చైతన్య, సమంత కొనుక్కున్నారో అది కాస్త వాళ్ళిద్దరికీ విడాకులయినప్పటికీ కూడా ఒక జాయింట్ ప్రాపర్టీ కింద ఉంటుంది అనుకుని వాళ్ళు అనుకున్నారనమాట ముందుగానే. అంటే చాలా ఇష్టపడి కట్టించుకున్నాం కదా! దాని మీద హక్కు ఇద్దరికీ ఉండేలాగా అటు నాగ చైతన్య, ఇటు సమంత ఇద్దరు అనుకున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళ జీవితాలు వేరైపోయాయి. వాళ్ళ లైఫ్స్ వేరైపోయాయి. సో, ఇప్పుడు సమంత ప్రెగ్నెన్సీ టైంలో ఉంది. అందుకనే సమంత ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుంది. అందుకనే రాత్రికి రాత్రే నాగ చైతన్య వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగిందట. అది ఏంటి అంటే, నాగ చైతన్య, సమంతల కామన్ ప్రాపర్టీ ఏదైతే ఇల్లుందో, అది సమంత సున్నితంగా తిరస్కరించింది. అంటే నో అని చెప్పిందనమాట. గతంలో నాగ చైతన్య 200 క్రోర్స్ ఆఫర్ ఇచ్చినప్పటికీ దాన్ని యాక్సెప్ట్ చేయకుండా సమంత పక్కన పెట్టేసింది. అయితే ఇక ఇప్పుడు నాగ చైతన్య ఆహ్, కట్టించుకున్న ఇల్లు అంటే వాళ్ళిద్దరి కామన్ ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో, ఆ ప్రాపర్టీ విషయంలో కూడా సమంత సున్నితంగా నాకు ఈ ప్రాపర్టీ కామన్ ప్రాపర్టీగా వద్దని, నువ్వే తీసుకోవాలి అని చెప్పి తనకి సున్నితంగా ఇచ్చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి నాగ చైతన్య కొంతవరకు తనని కన్విన్స్ చేసే ప్రయత్నం అయితే చేశాడు గానీ, దాన్ని చాలా సున్నితంగా తిరస్కరించింది. ఎందుకనంటే, ఇప్పుడు సమంతకంటూ ఒక లైఫ్ ఉంది. అలాగే నాగ చైతన్యకి ఇంకొక లైఫ్ ఉంది. సో, వాళ్ళిద్దరూ సెపరేట్‌గా మంచిగా లైఫ్ బతుకుతున్నప్పుడు ఎందుకని కామన్ ప్రాపర్టీ ఉండాలి? సమంత గూడా చక్కగా మంచిగా సంపాదించుకుంటోంది. తనకంటూ కావాల్సినవి కొనుక్కుంటోంది కాబట్టి, ఇక నాకు దాని మీద ఎటువంటి ఆశ లేదు. కేవలం మెమరీస్ కోసమే నేను ఆ ఇంటిని కావాలనుకున్నాను. ఇప్పుడు నాకు ఆ మెమరీస్ ఏమీ లేవు అని చెప్పడం జరిగింది. దీంతో చాలామంది రైట్ డెసిషన్ ఇది నిజంగా త్యాగంతో సమానమే అంటున్నారు.